సికింద్రాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ మీద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న రైల్వే సిగ్నల్ డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తా కొట్టింది. కారులో ఉన్న 4 ప్రయాణికులు 2 యువకులు గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు కారులోంచి గాయాల పాలైన వారిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఉదయం సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కాగా వెంటనే ట్రాఫిక్ పోలీసులు కారును అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మెయిన్ కారణం చూసినా ఆ టైర్ని కుదురుతో ఇక్కడ పడ్డది. ఇంతమంది కష్టపడినది బోల్తా పడుతుందంటే మెయిన్ కారణం చూసినా ఆ టైర్ని కుదురుతో ఇక్కడ పడ్డది. ఇంతమంది కష్టపడినది బోల్తా పడుతుందంటే ఇప్పుడు వస్తుందన్నా మన క్రెయిన్. దొంగలపడ్డ 6 నెలలకు కూలుకొని వచ్చినట్టు యాక్సిడెంట్ అయిన గంట తర్వాత మనకి క్రెయిన్ వస్తుంది. ప్రైమ్ ఏరియాలోనే మన పరిస్థితి ఇది. పోలీసు వాళ్ళు ఇంత లేట్గా వస్తున్నారు. ఆ క్రెయిన్ ఎప్పుడు రావాలి? అది దొంగలపడిన 6 నెలలకు వచ్చేసింది. పాపం ఇంత సాయం చేస్తున్నారు ఇంతమంది, కానీ ఏం చేస్తాం, దురదృష్టం. ఈ పెద్ద గోడనే మన దురదృష్టం. ఈ గోడ తీస్తే ఈ యొక్క యాక్సిడెంట్ తగ్గుతాయి. ఇవి కడగరు పెట్టరు వీటిని. ఆ నల్ల అవి పెట్టినవన్నీ అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి.